अल्लाह हज बैतुल्लाह मकबूल और मबरूर नसीब फरमा। या अल्लाह मेरे कुर और नकीर की सवालात हम पे आसान फरमा। హలో నమస్తే అస్సలం అయికుం నేను మీ రజియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం. ఈ రోజుతో నా ఖురాన్ షరీఫ్ అయిపోయిందండి. ఈ రంజాన్ మంత్లో ఈ ఖురాన్ అయ్యేంత వరకు వీడియో చేయకూడదని చెప్పి వీడియో చేయలేదు. ఈ ఖురాన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ రంజాన్ మంత్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినవి. బాడీ ఓవర్ హీట్ అండ్ డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల కొంచెం సిక్ అయ్యాను. అల్హమ్దులిల్లా ఇప్పుడు కొద్దిగా క్లియర్ అయ్యింది. ఆల్మోస్ట్ ఫోకస్ మొత్తం ఈ ఖురాన్ మీదే పెట్టాను. సో అందువల్ల కొంచెం ఎర్లీగానే అయ్యింది. పిల్లలతో పిల్లలు మామూలుగా విసిగించట్లేదు. ఈ రంజాన్ మంత్ అయినా కూడా నిద్ర లేదు, ఏం లేదు. ఇంకా వీళ్లతోనే సరిపోతుంది. అందులోనూ హాలిడేస్, ఇద్దరికి ఫైటింగే సరిపోతుంది డే మొత్తం. బుర్ఖా షాపింగ్ వ్లాగ్ చేసినప్పుడు బుర్ఖా తీసుకున్నానని చెప్పాను కదా, బుర్ఖా చూపించలేదు అని చెప్పారు. సో నేను బుర్ఖా చూపిస్తున్నాను. ఈ బుర్ఖానే తీసుకున్నాను నేను. ఎంబ్రాయిడరీ ఉంది మొత్తం ఈ బుర్ఖా మీద. సింపుల్గానే ఉంది ఈ బుర్ఖా. నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. అందుకోసం నేను ఇలాంటి మోడల్ యూస్ చేయలేదు. సో ఇలాంటి మోడల్ యూస్ చేయాలని చెప్పి తీసుకున్నాను. ఈ బుర్ఖాతో పాటు ఆ రోజు షూస్ అవి చూపించాను కదా, చెప్పులు కూడా. దాంట్లో ఈ చెప్పులు నాకు బాగా నచ్చినవి, అయితే ఇవి తీసుకున్నాను. హీల్స్ యూస్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో నా కాలేజ్ డేస్లో యూస్ చేశాను. షూస్ తీసుకురావడం, మా అమ్మాయి వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేయడం, మీ అమ్మాయి కంట ఈ షూస్ కావాలంట, ఇవి కావాలంట హీల్స్ అంటే, మీ మమ్మీ వేసుకుని పడిపోద్దేమోలే ఐజా, నువ్వేమో జాగ్రత్తగా పట్టుకుని ఉండు అని చెప్పి మా మమ్మీ ఏమో సెటైర్లు వేయడం. ఇద్దరు అలా నా మీద కామెడీ చేసుకున్నారు. అమ్మమ్మ మనవరాలు స్ట్రెచబుల్ కూడా ఇచ్చారు ఇలా వేసుకోవడానికి బెల్ట్కి. చూడండి ఆ కలర్ అది బాగా నచ్చింది. దీంతో పాటు మా అమ్మాయి కూడా గ్రీన్ కలర్ తీసుకుంది. ఆమెమో యూస్ చేసేసింది ఆ చెప్పులు. దానికి మరకలు కూడా పడిపోయినాయి. ఇంకా నేను ఇఫ్తార్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇవాళ ఇఫ్తార్లో పూరి అండ్ ఆలూ కర్రీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అదే మనం కలుపుకోవడానికి ఒక 5 minutes టైం పడుతుంది. ఇంకా అది కలిపేటప్పుడు మా పిల్లలు ఇద్దరు నుంచుంటారు అని చెప్పి, ఇంకా అలానే సరిపోతుంది. ఇంకా అందుకోసం దాంట్లో మానేసి ఇంకా ఇలానే చేసుకుంటాను. ఇలానే కలుపుకున్నా కూడా వాళ్ళు అది చపాతీ పూరి చేసేటప్పుడు వచ్చేస్తారు ఇవ్వండి అని చెప్పి. ఇంకా స్లైమ్ లాగా ఆడతారని చెప్పి హ్యాండ్స్కి ప్రాక్టీస్ అవుద్ది అని చెప్పి ఇస్తాను. కొంచెం వాళ్ళు ఆడుకోవడం, కొంచెం తినడం, ఇంకా అలానే సరిపోతుంది వాళ్ళకి. చపాతీ కానీ పూరీ కానీ ఏదైనా కూడా ఇందులో చాలా సాఫ్ట్గా వస్తాయండి. పూరీస్ కానీ చపాతీస్ కానీ. మీ దగ్గర కూడా మీకు జోడియాక్ మిక్సర్ గ్రైండర్ ఉంటే మీరు దాన్ని యూస్ చేసుకోండి. ఇక్కడ నేను ఆలూ కర్రీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఆలూ కర్రీకి ఫస్ట్ ఈ జీలకర్ర అండ్ ధనియా కొద్దిగా క్రష్ చేసుకుని అందులో వేసుకుంటాను. ఈ ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పూరీలోకి. ఇది నార్త్ ఇండియన్ స్టైల్. ముందుగా నేను ఒక వెజల్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఘీ కూడా వేసుకుంటున్నాను. ఘీ వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఆలూ కర్రీ అనేది నేను 500 grams చేస్తున్నాను. 500 grams ఆలూ తీసుకున్నాను. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ 500 grams. ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఈ ఆవాలు వేసుకుని 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ధనియా తీసుకుని క్రష్ చేసి వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, మిర్చి పౌడర్ 1 tablespoon, పసుపు కొద్దిగా వేసుకుని అవి మొత్తం ఫ్రై చేసుకున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోని ఒకటి తీసుకుని వేసుకుంటున్నాను. ఈ టొమాటో కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి
కొద్దిగా టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఈ టొమాటోస్ కొద్దిగా మగ్గనివ్వండి. నేను పక్కన కుక్కర్‌లో ఆలూని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ కర్రీలో ఆలు అనేది బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేథి వేసుకున్నాను క్రష్ చేసి. ఈ కసూరి మేథి కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. ఈ మసాలాలన్నీ కొద్దిగా వేగిన తర్వాత నేను ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి మొత్తం కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఆలూని ఫ్రెష్ చేసి వేసుకోవాలి. ఆలు ఇంకా బాయిల్ అవ్వలేదు. సో నేను ఈ గ్యాప్లో పూరి వర్క్ చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాను. చూడండి, పిండి అనేది చాలా సాఫ్ట్గా అయ్యింది. అలా నేను ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్లో కలుపుకున్న పిండిని ఒక 20 మినిట్స్ వరకు అలానే ఉంచేసాను. ఉంచిన తర్వాత ఆటా అనేది సాఫ్ట్గా అయ్యింది. ఇక్కడ నేను పూరీ కోసం ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పూరీలను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పూరీలు అన్నీ తేడే మేడే షేప్ అండి, రౌండ్ షేప్ రావు నాకు పూరి. చూడండి, పూరి పొంగుతుంది కానీ చాలా సాఫ్ట్గా వస్తాయండి పూరి కానీ చపాతీ కానీ ఏదైనా కూడా. అలా మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే చూడండి కొద్దిగా పొంగినవి. నా కోరిక హోటల్లో ఎలా పొంగుద్దో పూరి అలా రౌండ్ షేప్లో రావాలని చెప్పి. ఇంకా ఆ రౌండ్ షేప్ ఎప్పటికి వస్తుందో నాకు, ఏదైనా ప్రాక్టీస్ కొద్దీ వస్తుంది షేప్ అనేది. ఇక్కడ నేను బాయిల్ అయిన ఆలూని ఇలా హ్యాండ్తో క్రష్ చేసి వేసుకుంటున్నాను. చాలా వేడిగా ఉంది, ఇంకా అలా హ్యాండ్తో క్రష్ చేయలేకపోయాను. ఇంకా నార్మల్గా వేసేసి కలుపుకుంటున్నాను మొత్తం. ఇందులో ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఆలూకి మసాలాలన్నీ పట్టిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న చిల్లీస్ని వేసుకోవాలి, పచ్చిమిరపకాయలని. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఒక 3 కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అంతే అండి, కర్రీ అనేది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఆ కర్రీని తింటే మీరు అదరహో అదరహా అనాల్సిందే. చాలా టేస్టీగా అనిపించిందండి. నేను ఫస్ట్ టైం చేసినా కూడా కర్రీ నాకు చాలా టేస్ట్గా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఈ వేలో కర్రీని ప్రిపేర్ చేయండి. ఫ్యామిలీ మొత్తం చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకు కూడా, మా పాపకు కూడా నచ్చింది, మా ఐదాకు కూడా ఈ కర్రీ. ఇక్కడ నేను ఆ కర్రీ ప్రిపేర్ చేసే లోపల మా హస్బెండ్ వాటర్ మెలాన్ని కట్ చేసి జ్యూస్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. మా హస్బెండ్ ఎక్కడుంటే మా పిల్లలు అక్కడే, ఆయన్ని విసిగించడానికి. మధ్యాహ్నం నుంచి వస్తారు కదా, ఇంకా ఆయనతోనే ఇంకా పడుకోవడానికి ఉండదు, ఏముండదు. ఇంకా నేను ఆ పిండిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, అందులోనే మా వారు ఇంకో మిక్సర్ జార్ ఎందుకు అని చెప్పి ఇందులోనే వేసేస్తున్నారు జ్యూస్ని కూడా. ఇందులో ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ ఏమైనా కట్ అయిపోతాయండి చాలా చక్కగా. మీ దగ్గర ఉంటే కనుక మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి, ఇందులోనే యూస్ చేసుకోండి. వేసి పొద్దున్నుండి మనం ఎంత కాపలా కాసిన వాళ్ళకి వాళ్ళు వచ్చే టైం కల్లా వాళ్ళ డాడీతోనే ఉంటారు. అదేం రిలేషనో నాకు అర్థం కాదు. ఇక్కడ బయట కొంచెం ఎండగానే ఉంది. మా పాప ఆడుకుంటుంది బయట. చూడండి క్లైమేట్ ఎలా ఉందో బయట. ఇంట్లో ఉంటే ఎండ తెలియట్లేదులే కానీ బయట కొంచెం ఎక్కువగానే ఉంది. బయట పనిచేసే వాళ్ళకి ఈ ఫాస్టింగ్లో కొంచెం కష్టమే. చూడండి అసర్కి మగరీబ్కి టైంలో ఇలా ఉంది. బయట పక్షుల సౌండ్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ పక్షులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. మన ఇండియాలో పక్షులు కనిపించట్లేదు ఎక్కువగా, ఇక్కడ పక్షులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి.
మన ఇండియాలో పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా, దానివల్ల పక్షులు అంతరించిపోయినవి. వన్ డే ఇఫ్తార్ పార్క్లోనే చేసుకున్నాం, హట్లో కూర్చుని. ఒక 5 ఫ్యామిలీస్ కలిసి. రోజు వీళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది, ఇవాళ ఆ గ్యాంగ్ లేదు. కొంతమంది పండక్కి ఇంటికి వెళ్ళారు, కొంతమంది షాపింగ్కి అలా వెళ్ళారు. ఒక మినిమం ఒక 15 మంది పిల్లల వరకు ఆడుకుంటూ ఉంటారు పార్క్లో రోజు. పూరి ప్రిపేర్ చేశాను కదా, ఇందులోకి ఖీర్ని ప్రిపేర్ చేస్తున్నాను, హల్వా పూరి లాగా. అదే రవ్వ కేసరి ఉంటుంది కదా, అది చేసుకుంటున్నాను. రవ్వ కేసరి ఫస్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి. ఏంటంటే కేసరి అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది, అందుకోసం నేను యాడ్ చేసుకున్నాను. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత అది దించేసి నేను వేరే వెజల్ పెట్టుకుని అందులో ఘీ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సూజీ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఈ షుగర్ మిక్చర్ వేసి అది దగ్గరకు వచ్చేంత వరకు రెడీ చేయాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అంతే అండి, అది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇఫ్తార్కి రెడీ చేసుకున్నాను. చూడండి, ఆలూ కర్రీ, డేట్స్, తేడే మేడే పూరీలు, జ్యూస్, వాటర్, గంజి, బూందీ. గంజి ఉంటే గంజిలో బూందీ లేకపోతే ఎలా. हर्ष के साये में जगह नसीब फरमा। या अल्लाह हज बैतुल्लाह मकबूल और मबरूर नसीब फरमा। या अल्लाह मेरे कुरो। ఇంకా ఇక్కడ మా వారు దువా చదువుతున్నారు. ఇంకా ఫాస్టింగ్ టైం అయిపోయిన తర్వాత ఇంకా రోజా ఇఫ్తార్ చేసుకున్నాం. అంతే అండి, మా ఈ వ్లాగ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనేది ప్రెస్ చేయండి. నేను వీడియో వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, అల్లా హాఫీజ్.